న్యూస్ కి స్వాగతం. మహబూబ్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ముఖ్యమైన ఇండ్ల సమస్య సాధనకు ఐక్య పోరాటమే సమంజసమని జర్నలిస్టులు ముక్తకంఠంతో తెలిపారు. అర్హులైన జర్నలిస్టుల కోసం ఇండ్ల స్థలాలు కేటాయించాలని, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని గత 3 రోజులుగా TWJF ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షా శిబిరానికి 4వ రోజైన గురువారం ప్రధాన పత్రికలు, బ్యూరోలు, టీవీ ఛానళ్లు, బ్యూరోలు, సోషల్ మీడియా జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా దీక్షా శిబిరానికి చేరుకుని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. TWJF జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. 4వ రోజు జరిగిన దీక్షా కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులతో పాటుగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రధాన పత్రికలైన సాక్షి బ్యూరో ఇన్ఛార్జ్ కిషోర్ గౌడ్, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి, సూర్య దినపత్రిక బ్యూరో ఇన్ఛార్జ్ వరంగల్ శివకుమార్, వెలుగు బ్యూరో ఇన్ఛార్జ్ అక్కలదారిని, ఉర్దూ మీడియా ప్రతినిధులు ఆహద్ షాబుద్దీన్, జాఫర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బ్యూరో ఇన్ఛార్జీలు మాట్లాడుతూ TWJF చేపట్టిన దీక్షలకు మద్దతు తెలపడంతో పాటుగా భవిష్యత్ కార్యాచరణలో భాగస్వామ్యం అవుతామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యను సానుకూలంగా పరిష్కారం చేయాలని కోరారు. ఇప్పటికే కేటాయించిన ఇండ్ల విషయంలో కానీ, ఇండ్లు రాని జర్నలిస్టుల విషయంలో కానీ మానవతా కోణంలో పాలకులు, అధికారులు ఆలోచించాలని సూచించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆందోళన సరైందే అన్నారు. అందరం ఒకటిగా కలసికట్టుగా ఉందాం, సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందాం. ఇందుకు ప్రెస్ క్లబ్ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. మాట్లాడు ఒక్కొక్కరి నీకు ఫోటోలే కావాలి. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల సమస్యలను వెంటనే జర్నలిస్టుల సమస్యలను వెంటనే జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే పోరాడతాం పోరాడతాం ఏమైనా ఫోటో తీయవా చాలా కొండ నువ్వు కూడా అడ్డం మాట ఏంటి మీరు కూడా ఇట్లా అడ్డం వస్తుంది. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రభుత్వం జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు వెంటనే ప్రభుత్వం జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలను వెంటనే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇళ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలకు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కమిటీ సభ్యులు అందరు రావడం మేము సంతోషంగా ఆహ్వానం పలుకుతున్నాం. చిన్న మేము ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో కూడా అందరూ ఏకం కావాలని, మనం జర్నలిస్టుల ఐక్యం లేక నాయకులు మనతో నాటకాలు ఆడుతున్నారని మేము తెలియజేశాం. మీరే దాన్ని తప్పుదారి పట్టించారు. ప్రెస్ క్లబ్లో ఒకసారి మనం భోజనం చేసినాం ఎలక్షన్ కమిటీ సందర్భంగా. ఆ రోజు అందరం చేసినప్పుడు ఈ విధంగా ఉండాలి. మనం ఐక్యత లేకపోతే నాయకులు మన జీవితాలతో ఆట ఆడుతున్నారు. గతంలో పాలకులైనా ఇప్పటి పాలకులైనా ఇద్దరు ఒకటే. మేమేమంటున్నాం, పేర్లు ఒకటే, తోకలు మారినాయి అంటే పాలన ఏం మారలే. నిరంకుశ పాలన. తెలంగాణ సాధించుకున్నామంటే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా జర్నలిస్టులను మీరు బాగా గమనించండి. నేను చెప్పే పాయింట్, తెలంగాణ ఏర్పడి ఎన్నో మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు అనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడినాక జర్నలిస్టులు
మొత్తం తొక్కిపెట్టాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తొక్కిపెట్టాను. అది మేము ఎవరి మీద మాకు విభేదాలు లేవు. అందరినీ స్వాగతిస్తాం. జిల్లా కలెక్టర్తో మాజీ మంత్రి అయినా 150 ఇల్లు ఇచ్చిండు. మన మధ్యలో కొట్లాట పెట్టిపోయింది. మిగతా 50 మందికి ఇచ్చిపోయింటే ఈ కొట్లాటం లేకుండే. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా మీ సమస్య చెప్పలేదు. మాకు 150 మందికి ఇల్లు ఇచ్చింది. 50 మందికి మీరు ఇస్తే అయిపోతుంది సార్. కేజీఆర్ కాడ ఒకసారి తాళం చేతులు ఇవ్వండి. మొదటి విడత తాళం చేతులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చింది కదా, తాళం చేతులు ఇవ్వండి. ఇంకొకటి, ఈ ఇల్లు రానోళ్ళది జాబితా మీకు 2 ఏళ్ళ నుంచి ఇచ్చినాం. 85 మంది, మీరే 150 మంది ఉంటే ఫిల్టర్ చేయమన్నారు. ఫిల్టర్ చేసి ఇచ్చినాం. ఫిల్టర్ చేసి ఇచ్చినాక కూడా కార్యాచరణ రూపొందుతలేదు అన్నారు. అంటే జర్నలిస్టులు ఒక్కలే ఉన్నారా, మిగతా వాళ్ళు లేరా, గుంటూరు నా ముందుకు వస్తున్నారా అన్నాడు. నేనేమన్నా, అవును సార్ 10% కార్యాచరణ కొంతమందికి ఇస్తున్నారు. అంటే అదే ప్రారంభమైంది, సీనియారిటీ ప్రకారం ఇస్తున్నారు అనే ప్రమేయం అన్న ఉంటుంది కదా అని నేను రిక్వెస్ట్గానే మాట్లాడినా. 40 నిమిషాలు మాట్లాడితే ఆయన ఫ్రస్ట్రేషన్ గురి అవుతున్నాడు. కలెక్టర్ బాగాలేదంటాడు, కలెక్టర్ నా మాట వింటలేదు అంటాడు. మిమ్మల్ని ఆయనే కాపాడుతున్నా అని ఎస్ఎస్ గుట్టగా కాపాడుతున్నా, జేజేఆర్ కాడ నోటీసులు ఇస్తాను ఆయన చెప్పడం వల్ల సమస్య పెద్దగైంది తప్పితే మాకు ఎవరి మీద విభేదాలు లేవు. ఆయననే మన మధ్యలో సమస్యలు లేవు. మేము ఈ రోజుకైనా స్వాగతిస్తాం. అందరం కలిసి యూనిట్గా ఉంటాం. ఏ ప్రభుత్వం అయినా దిగి రావాలి. నాయకులు బాగుంటారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 1000 కోట్ల రూపాయలు వస్తాయి, 1000 కోట్ల ఆస్తులు వస్తాయి, ఫామ్ హౌస్లు వస్తాయి, మీరు 100 ఎకరాలు వస్తాయి. మన ఎక్కడికెళ్ళి వస్తాయి? మనం కరెక్ట్ లేక ప్రజాప్రతినిధులు మన జీవితాలతో ఆడుకుంటున్నారు. 3 దశాబ్దాలుగా జర్నలిస్టుగా ఉండి ఇల్లు కనీసం గూడు కట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు ఇచ్చిండ్రా, వాళ్ళు ఇచ్చిండ్రా. డికేఆర్ నగర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నప్పుడు ఇచ్చిండ్రు. ఈ పట్టాలైనా ఏ పట్టాలైనా వీళ్ళు తీసుకొని వాపసు తీసుకొని మేము ఇల్లు కట్టిస్తాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం అని దాంట్లో కూడా 17 ఇల్లు కట్టిండు. ఇదే సొంత నిధులతో జర్నలిస్టులు కట్టుకున్నాం. అంతా గమనిస్తూనే ఉన్నాం. దాన్ని మేమేం విభజిస్తలేం. నిన్న కూడా కలెక్టర్ మేము మాజీ మంత్రి వచ్చినందుకు వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము మాట్లాడతాం, చర్చలు చేపిస్తాం అని చెప్పింది. కానీ ఉత్తదే వీళ్ళు ఆడ హ్యుమానిటీ గ్రౌండే లేదు. హ్యుమానిటీ గ్రౌండ్ కలెక్టర్తో మేము పోవాలంటే పోమా, వీళ్ళు ఏదో ఇప్పిస్తామన్నట్టు తోలుకపోయింది. అది కాదు. ఆమె ఏమంటుంది సీరియస్గా, ఆమెకు అనుభవం లేదు, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఏమంటుంది, బిలో పవర్టీ లైన్ కింద ఉంటేనే ఇస్తాం, ఏదైనా విచారణ చేస్తాం. ఏదైనా విచారణ అంటే అది కాదు మేడం. హ్యుమానిటీ గ్రౌండ్ అని ఉంటుంది. లేదు జర్నలిస్ట్ కోట లేదు. మేము అట్లా జర్నలిస్ట్ కోట అంటే ప్రభుత్వానికి రాస్తాం అన్న అడిగింది. వాళ్ళ గతంలో అన్న చాలా విషయాలు గట్టిగానే మాట్లాడింది. జర్నలిస్ట్ కోట అంటారు. వాళ్ళ గత కలెక్టర్ వాళ్ళు ఎమ్మెల్యే ఇచ్చింది, తహసీల్దార్ ఇచ్చింది, వాళ్ళ అధికారులు కదా, వాళ్ళకి 360 డిగ్రీస్ లేవా? అధికారుల మీద 360 లేవా? 360 డిగ్రీస్ జర్నలిస్టుల మీదనే ఉన్నాయా? అధికారుల మీద లేవా? 66 కట్టలేదు, 66 కట్టాలని అన్న కోరిండు. మేమందరం కూడా ఒకటే కోరినాం. మానవత మీ సమస్య మేము ఎప్పుడూ ఆడ తీయలేదు. అందరికి కట్టాలనే కోరినాం. అందరికీ చేస్తున్న సంఘానికి మద్దతు తెలుపుతున్న ప్రెస్ క్లబ్ కమిటీకి జిల్లా కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు చేస్తున్న దీక్షలకు అనుగుణంగా ఒక తాటిపైకి రావాలని ఇప్పటికే అధ్యక్షులు గారు అశోక్ గారు నిర్ణయించడం జరిగింది. ఏదేమైనా సమస్యలు అందరికీ అనుకుంటున్నాం. వాళ్ళన్నింటికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి ఏ సమస్యలు కూడా వాళ్ళకి హక్కులు నివాసం కావచ్చు, భూమి కావచ్చు, ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులకు కానీ విన్నవించేటట్లు గట్టి కృషి చేయాలని, మనం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రిపోర్టర్లు ఆదర్శంగా ఉండాలని నా యొక్క ఆలోచన. కాబట్టి ఆ దిశగా మనం ఎవరైనా సరే యూనియన్లు అంటే సాటి స్థానికంగా ఉండే మండల కేంద్రాల్లో ఉండే రిపోర్టర్లకు భరోసా ఇల్లు అన్నీ కల్పించినప్పుడే ఈ యువకుని మనం ప్రోత్సహించి శిబిరానికి వచ్చి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మా మిత్రుడు నరేంద్ర సారి మా దోస్తు అధ్యక్షుడు సెక్రటరీ నరేందర్ గౌడ్ గారు, ఇక తర్వాత బ్యూరోలు అన్ని వివిధ ప్రముఖ పత్రికల బ్యూరోలు కూడా కిషోర్ గారు, సాక్షి బ్యూరో, శివకుమార్ గారు, రెడ్డి గారు,
తర్వాత అన్ని రకరకాల అందరూ పెట్టినాము. మా ఫెడరేషన్ నాయకులైతే నాకు అందరూ కూడా ప్రభాకర్ నా తమ్ముడు మాత్రమే సెమీ కన్స్ట్రక్షన్ చేసింది. అది పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కాదు. 66 ఇళ్ళు నాన్ కన్స్ట్రక్షన్ కింద ఉన్నాయి. అవి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని మొదటి డిమాండ్ పెట్టారు. ఆ మొదటి డిమాండ్ రివర్స్ చెప్తారు బయటకు చెప్తారు. అది అట్లా ఎందుకు కొంతమంది తయారైనట్టు. రెండో డిమాండ్గా మౌలాలిగుట్టలో G+2లో 50 మందికి ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి. 48 ఉన్నాయి. ఇంకో 2 మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఇమ్మీడియట్లీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు. మూడో డిమాండ్ కోర్టుకి ఇవ్వాలి. 7 మంది ఉన్నారు. ఆ 7 మంది కూడా సాల్వ్ చేసి సరిపోతున్నారు. తర్వాత అసలు పట్టలేదు. ప్రపంచాలు వచ్చిన అంటే ఒకరికొకరు మాట్లాడుకున్నందుకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే అవతల మనకు అడ్వాంటేజ్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఇవ్వాలని అనుకుంటే ఏమన్నా చేసి ఇచ్చేది, ఏమన్నా చేసి ఇందుకు ఇప్పగలుగుతాం. ఇంకోటి విచిత్రం ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిపోయింది. సర్టిఫికేట్ హ్యాండ్ ఓవర్ చేసారు, మీకు వాళ్ళకి ఈ ఇల్లు అని వాళ్ళు అలాట్ చేసిపోయారు. ఆ ఇచ్చిన దానిలో కూడా ఇయ్యనికే వీళ్ళు ఇంకొక అంశం, ఇల్లు రాని వాళ్ళు ఎవరైతే దిగిపోయిన వాళ్ళు 60 మంది ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ 4 అంశాలను ప్రస్తావించడం, నిన్న ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడు కూడా ఇదే అంశాలను ప్రస్తావించడం జరిగింది. వేరే విషయాలు ఎక్కడ ప్రస్తావించలేదు. అయితే మీరు చేసే ప్రతి కార్యక్రమానికి పోరాటానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం, ఎప్పుడు ఉంటాం. అయితే జర్నలిస్టుల మధ్య ఒక విభజన తీసుకొచ్చి మనకు ఐక్యత లేదు, వీళ్ళు కూడా వీళ్ళకి ఐక్యత లేదని వాళ్ళు మనం నచ్చేస్తారు. కాబట్టి ఈరోజు అందరం ఐక్యంగా వచ్చినాం. ఈ మెసేజ్ బయటకు పోవడం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతుందని అనుకుంటున్నాం. వాళ్ళ మీద మనకు అందరూ కూడా రాని వాళ్ళు కూడా ఇల్లు వచ్చేవారు కూడా అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేద్దామని రావడం జరిగింది. అయితే కొంత ఆలోచన జరిగింది. అది ఎందుకు అనేది మేమైతే మహబూబ్ నగర్ జర్నలిస్ట్, మహబూబ్ నగర్ సంబంధించిన పనిచేసే అందరి కోసం సమస్యల పోరాటం కోసం ఎవరు కార్యక్రమం చేపట్టినా కూడా మాకు ఆహ్వానం అందినా అంతకపోయినా మేమైతే వస్తాము. అయితే ఇప్పుడు కూడా ఇచ్చినాము. సమస్యలు వాళ్ళకు దృష్టికి తీసుకెళ్ళాలి. జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించేందుకు మనము పూర్తి స్థాయిలో ఐక్యత ఉండాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఎందుకంటే మనలో మనం తెచ్చినట్టు మనలో ఐక్యత లేదని చెప్పేసి ఇన్నాళ్ళు కూడా చాలామంది చేయడం జరిగింది. మనలో కూడా కొన్ని ప్రవర్తన ఉన్నాయి. కానీ తప్ప ధన్యవాదాలు. మన జర్నలిస్టులు అంటేనే సమస్యలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసినా కూడా వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ గదే ఇల్లు, మళ్ళీ గదే ఫీజుల సమస్య, మళ్ళీ గదే కాలేజీల సమస్య కొట్లాడుతూ ఉంటాం. మిగతా రాజకీయ నాయకులు వాళ్ళ ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీలో ఉన్న ఆయన ఇన్నోవాలు కొనుక్కొని సఫారీలు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు. కానీ మనం పేపర్లు ఛానళ్ళు మారుతాం, కానీ మన జీవితాలు మారతలేవు. ఆ జీవితాలు మారాలంటే, జీవితాలు ఒక వెలుగు వెలగాలంటే మన బతుకులు చూడు. మన ఐక్యత లోపం సన్నగిల్లన, ఐక్యత లోపం సన్నగిల్లన, అందరికీ అది ఆయుధమాయే. మన ఐక్యత లోపం సన్నగిల్లన, అందరికీ అది ఆయుధమాయే. ఓ విలేకరన్నా, మన ఊరుగాకున్నా, నీ పల్లెగాకున్నా, నీ ప్రాంతము కాదు, నీ పల్లెగాకున్నా ప్రాంతము కాక విలేకరంతా ఒకటే కులము. ఓ విలేకరన్నా, మన బాధలు తీర్చే, మన బతుకులు మార్చే, మన బాధలు తీర్చే, బతుకులు మార్చే ఐక్యతనే మనకన్ని మార్గము. విలేకరన్నా, మన బాధలు తీర్చే, మన ఐక్యంగా ఉందో, మనం కలిసి కట్టుగా ముందుకు పోదాం. ఈ ఐక్యతనే ఈ కులాలు లేక, ఈ ఐక్యతనే ఈ మతాలు దాటి, ఈ ఐక్యతనే ఈ మతాలు దాటి ఒక్కటై మనం కలిసి ఉందాము, ఒక్కటై మనం కలిసి ఉందాము. ఇట్లా ఒక్కటై కలిసి ఉందాము. వాళ్ళకు కూడా తీరు అందరికీ ఒకటే ఉంటుంది.
అతను శ్రీనివాస్ గౌడ్ అదే ఉంటాడు, ఇరవై నేతలు వాళ్ళదే ఉంటాడు. కానీ సమస్యలు తీర్చాలని ఆలోచన ఉండదు. వాళ్ళ వరకు వస్తే ఒక సమస్య, ఇప్పుడు వరకు ఒకటి సమస్య, తాను వచ్చినప్పుడు ఒకటి. ఎప్పుడైతే గట్టిగా గతంలో కూడా శ్రీనివాస్ గౌడ్ పైన చెప్పినాం. మీరు వార్తలు రండి ఫస్ట్. వార్తలు ఎప్పుడైతే గట్టిగా రాస్తారో, ఎప్పుడైతే వాళ్ళకు పేపర్ రాకుంటారో అప్పుడు వాళ్ళు ఇదే చేస్తారు. ఎప్పుడైతే మీరు వార్త రాస్తారో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీరు వాళ్ళ దగ్గరకు అవసరం లేదు. వార్త లేని చేయలేని పరిస్థితుల్లో అందరూ కూర్చుంటూ అలాంటి పరిస్థితులు ఉన్నాయి. జర్నలిస్టులు అంటే ఈరోజు ఆ రోజు బిలో పావర్టీ లైన్ కింద ఉన్నప్పుడు ఇచ్చి ఇప్పుడు బిలో పావర్టీ లైన్ కాదని ఆమె చెప్పనీయలేదు. ఆమె ఎక్కడ కూడా కలెక్టర్గా పని చేయలేదు, అనుభవం లేదు. కాబట్టి ఆమె మాట్లాడింది సరికాదు. 20,000 మంది జర్నలిస్టులు ఉంటే ఇళ్ల స్థలాలు తీసుకోవచ్చు మనము. దాని ద్వారా మనకు ఎందుకంటే కంపెనీల నుంచి జీతాలు పట్టుకొస్తాయి, లేకపోతే అసలే జీతాలు ఉన్నాయి. కొన్ని కంపెనీల జీతాలు వస్తాయి, కొన్ని కంపెనీలు రావు. మనం రాసే వార్తలకు లైన్లు లెక్క పెట్టి కూడా డబ్బులు ఇస్తారనేది నాకు వీళ్ళకి వచ్చిన మొదట్లో తెలియదు, తర్వాత తెలిసింది. కొన్నిట్లలో మనమే ఉల్టా కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్నిట్లలో ఫ్రాంచైజీలు తీసుకొని మరి చేయాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. సరే, ఇది జరిగిన ఆలస్యం అనేది ఎంతవరకు నష్టం చేకూరుతుంది అంటే ఎవరు కూడా మాట వినని పరిస్థితికి తెచ్చినట్టు నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు. మనం జర్నలిస్టులం అంటే చీపురు పుల్ల లెక్క తీసేసేలా వ్యవహారం అనేది దాన్ని మన భాష ముందుకు పాకాన పడుతుంది. ఇప్పటి నుంచైనా ఒక సమగ్ర కార్యాచరణతో యూనియన్లకు ఖచ్చితంగా అందరూ ఏకమై కలిసి ఉంటేనే సమస్యలు పరిష్కారం.